సో, ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ పేరు థైరాయిడ్ సమస్యలు ఉంటే ప్రెగ్నెన్సీ అనేది రాదా? ఇది చాలామంది పేషెంట్స్ మమ్మల్ని అడిగే ప్రశ్న. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ మానస నెల్లుట్ల. నేను మైత్రిశ్రీ ఫర్టిలిటీ సెంటర్‌లో గైనకాలజిస్ట్‌గా వర్క్ చేస్తున్నాను. థైరాయిడ్ గ్రంథి అనేది మన మెడలో ఇక్కడ ఉంటుందనమాట. అది రకరకాల హార్మోన్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. దాంట్లో మెయిన్ థైరాక్సిన్ హార్మోన్ ఇంపార్టెంట్. ఇది ఈ హార్మోన్ అనేది మన బాడీలో మెటబాలిజంకి చాలా ఇంపార్టెంట్. రకరకాల అవయవాల మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. అందులో గర్భాశయం మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది. ప్రెగ్నెన్సీ కాజ్ చేయడానికి, ఋతుక్రమాన్ని మెయింటైన్ చేయడానికి కూడా ఇది ఇంపార్టెంట్. సో, దీంట్లో 2 రకాలుంటాయి. ఈ థైరాక్సిన్ హార్మోన్ తక్కువ ప్రొడ్యూస్ అవ్వడం అది హైపోథైరాయిడిజం. ఎక్కువ ప్రొడ్యూస్ అవ్వడం అది హైపర్ థైరాయిడిజం. మన దేశంలో మోస్ట్ కామన్ ఏంటంటే హైపోథైరాయిడిజం. సో, ఇది ఎలా ఎఫెక్ట్ చేస్తుంది? ఈ హైపోథైరాయిడిజం అనేది ఉంటే ఏమవుతుంది? థైరాక్సిన్ తక్కువ లెవెల్‌లో ప్రొడ్యూస్ అవుతే ఎలా ఎఫెక్ట్ అవుతుంది అంటే, ఫస్ట్ యానోవులేషన్ అనేది జరుగుతుంది. అంటే ఎగ్ అనేది టైంకి రిలీజ్ అవ్వదు. దాంతో ఋతుక్రమంలో తేడాలు రావడం, హెవీ బ్లీడింగ్ అవ్వడం అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయన్నమాట. తర్వాత ఎగ్ క్వాలిటీ అనేది కూడా ఎఫెక్ట్ అవుతుంది. హార్మోన్స్‌లో తేడాలొస్తాయి. మిగతా హార్మోన్స్‌లో కూడా బాడీలో ఇంబాలెన్స్ అనేది జరుగుతుంది. ప్రొలాక్టిన్ అనే హార్మోన్ కూడా ఒకసారి ఎక్కువ ప్రొడ్యూస్ అయిపోతుంది. తర్వాత ఎగ్ క్వాలిటీ ఎఫెక్ట్ అవ్వడం వల్ల ఇంప్లాంటేషన్ అంటే ఎగ్ ఒకవేళ ఎంబ్రియో తయారైనా కూడా అది పోయి ఇంప్లాంట్ అవ్వడంలో ప్రాబ్లమ్ అవుతుంది. ఇంప్లాంట్ అయినా కూడా తర్వాత మిస్‌క్యారేజ్ అయ్యే రిస్క్ ఎక్కువుంటుంది. ఇలాంటి సమస్యలన్నీ ఉంటాయి. సో, హైపోథైరాయిడిజం అనేది ఉన్నప్పుడు ఫర్టిలిటీ ఎఫెక్ట్ అవుతుంది. అది మాత్రం ష్యూర్. కాకపోతే గుడ్ న్యూస్ ఏంటంటే, ఒకవేళ మనం ఈ సమస్యల్ని టైంకి గ్రహించి టెస్ట్‌ల ద్వారా థైరాయిడ్ ప్రొఫైల్ అనే సింపుల్ టెస్ట్ చేసుకొని, హార్మోన్ లెవెల్స్‌ని ఎలా ఉన్నాయనేది గ్రహించుకొని, ఒకవేళ ఏమైనా తేడాలుంటే దానికి సరిపడా మెడిసిన్స్ అనేది వాడుకుంటే మీరు ఫస్ట్ మీ గైనకాలజిస్ట్ దగ్గర గానీ, జనరల్ ఫిజిషియన్ గానీ, ఎండోక్రైనాలజిస్ట్‌ని గానీ కన్సల్ట్ అయ్యి, చిన్న టాబ్లెట్ థైరాక్సిన్ అనే టాబ్లెట్‌ని హార్మోన్‌ని సప్లిమెంట్ చేసుకొని, ఈ డెఫిషియన్సీని కరెక్ట్ చేసుకుంటే, ఈ ఇంబాలెన్స్ అనేది కరెక్ట్ అయిపోతుంది. కాకపోతే దీన్ని తప్పకుండా మెడిసిన్‌ని స్కిప్ చేయకుండా వాడాలి. మీ సొంతంగా మీరు నార్మల్‌గా వచ్చేసాయి కదా! హార్మోన్ లెవెల్స్ అని మధ్యలో ఆపేయటం అలా చేయకూడదు. డాక్టర్ అడ్వైస్‌ని ఫాలో అవ్వాలి. ఈ హార్మోన్స్ వాడుకొని ఆ లెవెల్స్‌ని కరెక్ట్ చేసుకుంటే ప్రెగ్నెన్సీ రావటంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు. ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత కూడా లెవెల్స్‌ని చెక్ చేసుకొని ఆ హెచ్చు తగ్గుల్ని కరెక్ట్ చేసుకొని సప్లిమెంట్ చేసుకుంటే త్రూఔట్ ద ప్రెగ్నెన్సీ కూడా ఏ ప్రాబ్లము ఉండదు. సో, థైరాయిడ్ ఇష్యూస్ ఉన్నంత మాత్రాన భయపడవలసిన అవసరం లేదు. ప్రెగ్నెన్సీ రాదు అని ఏమీ లేదు. ఓకే. ఐ హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈస్ యూజ్‌ఫుల్ టు యూ. థాంక్ యూ.